హాయ్, వెల్కమ్ టు రాధి ఛానల్. స్వాగతం సుస్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక కొత్త రెసిపీని పరిచయం చేస్తున్నాను. అదేంటి తెలుసా? తమలపాకులతో బజ్జీ అన్నమాట. ముందుగా శనగపిండిని బజ్జీ పిండిలాగా కలుపుకోవాలి. ఆ తర్వాత తమలపాకుల్ని కడిగి నీట్గా ఇట్లా వడపాత గిన్నెలో వడేసుకోవాలన్నమాట. ఇప్పుడు బజ్జీ పిండి కలిపాం కదా, సో ఒక ప్యాన్లో ఆయిల్ పోసుకొని బాండీలో ఆయిల్ పోసుకొని అది బాగా వేడెక్కాలి. అది వేడెక్కేదాకా ఉండాలన్నమాట. వేడెక్కిన తర్వాత ఇట్లా తమలపాకుని ఈ పిండిలో ఇట్లా డిప్ చేసుకోవాలి. డిప్ చేసుకొని ఇట్లా ఫోల్డ్ కూడా చేసుకోవచ్చు. ఇట్లా బాండీలో వేసేయాలి. కొన్ని మనకి చిన్న చిన్న ఆకులు వస్తాయి, వాటిని ఇట్లా ఆకు షేప్లో కూడా వేసుకోవచ్చు. ఇదిగోండి, ఇంతే. ఇట్లా డిప్ చేసుకొని ఇట్లా వేసేసుకోవాలి. అవి కొంచెం బాగా కాగాలి. మీకు అవి రెడ్ కలర్ షేప్లో కావాలంటే రెడ్ కలర్ షేపు, లేదంటే కొంచెం శనగపిండి కలర్లోనే ఉంటాయి కదా, ఆ షేపులో అయినా సరే పర్వాలేదు, అలా అయినా ఉంచుకోండి. అలా ఒక్కోటి తిరగదిప్పాలి ఫ్రెండ్స్. కొంచెం ఆగాక అవి వేగాక మీకు మళ్ళీ చూపిస్తాను. ఓకేనండి, ఆయిల్లో ఉన్న బజ్జీ వేగింది. మీకు ఆ బబుల్స్ తగ్గిపోయినాయి, చూసారు కదా, అది. సో వేగింది, మీకు చూపిస్తున్నాను. అలా తీసేసి ఇట్లా వడబుట్టకి వేసుకోవాలండి. ఆ తర్వాత అందులో కూడా ఉన్న ఎక్సెస్ ఆయిల్ అంతా కాగిన తర్వాత ఎక్సెస్ ఆయిల్ అంతా వడబొట్టలోకి నుంచి వెళ్ళిపోతున్న తర్వాత మీరు ఒక సర్వింగ్ ప్లేట్లో ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. సో ఈ తమలపాకు బజ్జీ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఉంటా, బాయ్ బాయ్. అండ్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను, అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.